హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా ఓదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా. నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఇందుననుకొనగా. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తున్న నాతో మొత్తం మాట్లాడి మమ్మల్ని వాళ్ళు పరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును. 2వ వచనం. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయము. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకుదురు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకుదురు. ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలవడు. అట్టివాడు పాతాళమంతా విశాలంగా ఆశ పెట్టుకున్నాను, మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరుచుకొనుచు సకల జనులను సమకూర్చుకొనును. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకొని వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళ నిలిచును అని చెప్పుకొనుచు వీరందరూ కూడా అతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా. హల్లెలూయా. వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింసపెట్టుబోవారు జాగ్రత్తగా ఒత్తురు. నీవు వారికి దూపుడు సొమ్ముగా ఉందువు, బహుజనముల ఆస్తిని నీవు కొల్లబెట్టి ఉన్నావు కనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు గమనించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని దేవుడు మనకి తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. హబక్కుకు మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి తెలియజేస్తూ దేవుడు ప్రేరేపణ బట్టి మరి మాట్లాడుతూ వస్తున్నాడు. అనుమానాలను అట్టే పెట్టుకోకూడదు, అడగాలి. దేవుడు అన్నిటికీ జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. జవాబు వెంటనే చెప్పకపోయినా మనం కనిపెట్టాలి. హబక్కుకు తన అనుమానాలను తీర్చుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను నా కావలి స్థలం మీద గోపురం మీద కనిపెట్టుకొని ఇందుననుకుంటున్నాను. యెహెజ్కేలు 3:17 నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. ప్రవక్తలు కావలవారు తమ జాతికి హెచ్చరికలు చేయవలసినటువంటి వారు. ప్రాకారం గల పట్టణములను రాత్రిపూట శత్రువు వచ్చి ఆ ముట్టడించకుండా కావలివాడు కాపాడతాడు. కావలివాడు విశ్వాస మరి విషయంలో మరి మంచివాడైతే, విశ్వసనీయుడైతే పట్టణానికి భద్రత. శత్రువు వచ్చినప్పుడు కావలివాడు అప్రమత్తుడై ప్రజలకు హెచ్చరికలు చేయాలి, లేకపోతే తన జాతికి ద్రోహం చేసిన వాడు అవుతాడు. హబక్కుకు దేవునికి నమ్మకమైనటువంటి వాడు. గమనించాలి. 2వ వచనం 2వ వచనం. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదం విషయమే నేనేమి చెప్పుదును అంటున్నాడు. కాబట్టి దేవుని చిత్తం ఏదో ఆయన తమ జాతీయ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తాడో తెలుసుకుందాం అని చెప్పి ఇక్కడ హబక్కుకు ఆకాంక్ష అన్నమాట. దేవుని చిత్తాన్ని అన్వేషిస్తూ ఉన్నాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో కావాలని చెప్పి ఆలస్యం చేస్తాడు, దేవుని సమయంలో చేస్తాడు. దేవుని సంకల్పాన్ని, ప్రణాళికను ఎవరు కూడా మార్చలేరు. మనం అనవసరంగా తొందరపడతాం, కానీ మన దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. ఆయన త్వరగా వస్తాడు అంటే అర్థం తప్పక వస్తాడు అని అర్థం అనమాట. హల్లెలూయా. ఇది గమనించాలి. జీసస్ కమింగ్ సూన్ అని అంటుంది ఎక్కడైనా మనం చూస్తే. మరి అదేంటి, ఎప్పటి నుంచో చదువుతున్నాను, ఎప్పటి నుంచో చూస్తున్నాను, కానీ రావడం లేదేంటి? జీసస్ త్వరగా వస్తాడు, జీసస్ కమింగ్ సూన్ అంటే అసలు అర్థం ఏంటి మీరు గమనించాలి నా ప్రియమైనటువంటి వారలారా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. యేసు మరి త్వరగా వస్తాడు అంటే అర్థం ఏంటంటే తప్పక వస్తాడు అని. హల్లెలూయా. కాబట్టి త్వరగా వస్తాడంటే మనం నిజంగా త్వరగా వస్తాను అన్నట్టు రావట్లేదేంటి?
ఇట్లాగా మనం అర్థం చేసుకోకుండా దాంట్లో ఉన్న అర్థాన్ని మనం గమనించుకుంటే బాగుంటుంది అనమాట. ఇక్కడ ఆయన తన రాజ్య స్థాపనకై మరి రాకముందు 7 సంవత్సరాల సంఘటనలు చకచకా జరిగిపోతాయి. సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు ప్రతిదీ కూడా ఎంతో వేగంగా జరిగిపోతుందని చెప్పి గ్రహించాలి. త్వరగా వస్తాడంటే హఠాత్తుగా వస్తాడని అర్థం. ప్రభు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన ప్రణాళిక ప్రకారమే రావడానికి సిద్ధమని చెప్పి అర్థం. మనం రమ్మన్నప్పుడు ఆయన రాడు, మనం అనుకోని గడిలో ఆయన వస్తాడు. దేవుని సహనము దీర్ఘశాంతం ఎంతో గొప్పది. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ కూడా దేవుడెవరో గ్రహించాలి. ఇజ్రాయేలు 70 సంవత్సరాల చెర కూడా దేవుని ప్రణాళికలో భాగమే. ప్రియులు గమనించాలి. దేవునికి ఎప్పుడు ఏది చేయాలో తెలుసు. మనుషులెవరో ఆయనకు సలహా ఇవ్వనవసరం లేదు. హబక్కూకు తన కావలి గోపురం మీద మరి ఇక్కడ చూసినట్లయితే ఏం చేస్తున్నాడంటే దేవుని మాట కోసం కనిపెట్టుకుని ఉండటం అనేటువంటిది అతని యొక్క విశ్వాసాన్ని సూచిస్తూ ఉంది. కనిపెట్టుకుని ఉండటం అనేటువంటిది విశ్వాసాన్ని సూచిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనిచున్నామని 2 కొరింథీ 5:6 అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన శరీరాలు చనిపోతాయి, శరీరాన్ని పాతిపెడతారు. యేసు వచ్చినప్పుడు నిన్ను నన్ను పిలుస్తాడు, మనం లేస్తాం. ఈ లోకపు నేను శరీరానికి దూరంగా ఉన్నా కానీ ప్రభుకు సమీపంగా ఆయనతో ఉంటాను. ఈ సత్యాన్ని గ్రహించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. ప్రభుకు మనం సమీపంగా ఉంటాము, దగ్గరలోనే ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వెలుచూపు వలన కాక అంటున్నాడు. కాబట్టి దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నీకు అర్థం కావట్లేదా? విశ్వాసంతో హబక్కూకులాగా కనిపెట్టు. నీకు ఒక కావలి గోపురం ఉండాలి. అక్కడ నీవు దేవుని చిత్తం కొరకు నిరీక్షించాలి. ఏదో ఒక రోజు బయలుపరుస్తాడు దేవుడు. హబక్కూకు 2:2 యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలైనట్లు నీవు ఆ దర్శన విషయంలో పలక మీద స్పష్టంగా రాయాలంటున్నాడు. చదివి గ్రహించి తెలుసుకొని అప్పుడు పరిగెత్తాలి. అంతేగాని పరిగెత్తుచు చదువు అని కాదు ఇక్కడ అర్థం. మనం ఎటువైపు పరిగెత్తేది తెలుసుకోవాలి కదా. అందుకే ముందు చదవాలి. విశ్వాసం చేత నడిచేవారు దర్శనాన్ని చదివితే బాగా పరిగెడతారు. కాబట్టి చదివిన వాడు ఈ సమాచారం అందరికీ అందించడానికి పరిగెత్తాలి. పరిగెత్తేటువంటి చాలామంది చదవకుండా పరిగెడుతున్నారు, సిద్ధపడకుండా వాక్యం ప్రకటిస్తున్నారు. అది ప్రమాదం. దర్శన వాక్యాన్ని చదవండి ప్రియులారా. ఇక్కడ ఆ దర్శన విషయము అంటున్నాడు 2:3 అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. కనిపెడతాం అనేది తక్కువైపోయింది ఈ రోజున. మనం గమనించినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంది ప్రియులారా. హబక్కూ 2:4 రోమా 1:17 నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ఇక్కడ మాట అక్కడ మళ్ళీ పౌలు గారు రిపీట్ చేస్తున్నాడు కదా. గలతీ 3:11 నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించు. చూసారా? కాబట్టి నా ఎదుట నీతిమంతుడైనటువంటి వాడు విశ్వాస మూలంగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. కాబట్టి ఇక్కడ రోమా పత్రిక యూదులకి అన్యులకి, గలతీ పత్రిక అన్యులకు అనమాట. గమనించాలి. రోమపత్రిక ఏమో యూదులకు అన్యులకు, గలతీ పత్రిక ఏమో అన్యులకు, హెబ్రీ పత్రిక ఏమో హెబ్రీలకు. ఈ 3 హబక్కూకు దర్శన వాక్యాన్ని పునరుద్ఘాటించాయి. అన్యులకు యూదులకు దేవుడు అందరికీ తీర్పు తీస్తాడు అన్నది ఇక్కడ మనం గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. హల్లెలూయా. దేవుడు మనకు అంతా మరి బయలుపరుస్తాడు. కానీ అంతవరకు విశ్వాసంతో నడవాలి, వెలిచూపుతో కాదు. విశ్వాసంతో నడవాలి. యెషయా గ్రంథం 11:9 సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానంతో నిండి ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకపోవచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ 10:37 దేవుడు చెప్తున్నట్టున్నట ఆలస్యం చేయకపోవచ్చును. సారీ, హెబ్రీ పత్రిక 10:38 నా ఎదుట నీతిమంతులైనటువంటి వాడు విశ్వాస మూలంగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. విశ్వాసం వల్ల నీతిమంతులు అవుతాం కానీ ఆ తర్వాత విశ్వాసం వల్లనే జీవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులు గమనించాలి. రోమా 11:1 దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లని రాదు.
2 కొరింథీ 3:12-15 ఇశ్రాయేలీయుల మనసులు కఠినములాయను, ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. గమనించారా? కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. ఆదికాండం 15:6 అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. రోమా 4:3 మనం చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నదనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? చాలా జాగ్రత్తగా వినాలి. రోమా 4:5 భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడును. దేవుడు నిబంధనను నెరవేర్చే దేవుడు. పాలస్తీనా నిబంధన, దావీదీ నిబంధన అన్నీ కూడా ఆయన తన కాలమందే నెరవేరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 30:3 నీ దేవుడైనటువంటి యెహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును, ఆయన మిమ్మల్ని కరుణించి, దేవునికి స్తోత్రం, కరుణించి నీ దేవుడైనటువంటి యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చెరగాని పెట్టినో వారిలో నుండి తాము మిమ్మల్ని సమకూర్చి రప్పించును. నీ మట్టుకు నీ సంతానం నీ రాజ్యం 2 సమూయేలు 7:16 నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అనెను. రోమీ 11:25 అన్యజనుల ప్రవేశం సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలీయులకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. రోమ 11:27 నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే, ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. హల్లెలూయా. అందరూ రక్షించబడు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సిద్ధాంతాలు, సిద్ధాంత గ్రంథాలు 3 రోమా, గలతీ, హెబ్రీ, ఈ 3 పత్రికలు కూడా హబక్కుకు 2:4 ఉదహరిస్తూ ఉన్నాయి. వింటున్నారా? హబక్కుకు 2:4 వారు యథార్థపరులుగాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో 2 రకాలకు చెందినటువంటి మనుషులు ఉన్నారు. మొదటి గుంపు అతిశయించేవారు, రెండవ గుంపు విశ్వాసం వలన జీవించేటువంటి వారు, అనగా రక్షించబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? రక్షించబడినటువంటి వారు. కాబట్టి ఈ రోజున ఈ 2 రకాల గుంపులు ఏ గుంపుకు చెందినటువంటి వారు మనం పరిశీలించుకోవాలి. సామెతల 14:12 ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. రేపు ఎలాగూ చేస్తాం కదా, తిందాము, త్రాగుదాము, సుఖిద్దాం అనేటువంటి లౌకిక వేదాంతం కొందరిలో పనిచేస్తుంది. లూకాసు వార్త 10వ ధనవంతుడు ఇస్కరియోతు యూదా మరి వీళ్ళలాగానే తనకు ఏర్పరచబడినటువంటి చోటికి, అనగా నరకానికి వెళ్ళారు. అయితే ఇక్కడ ప్రియులు గమనించాలి, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. అయితే లాజరు నీతిమంతుడై విశ్వాస మూలంగా జీవించి పరలోకానికి కొనిపోబడ్డాడు. 1 కొరింథీ 13:12 అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమా 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడును కాను, అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. నీతిమంతుడి విశ్వాస మూలంగా జీవించును అని వ్రాయబడిన ప్రకారం రోమా 1:17 అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. ప్రియులారా వింటున్నారా? ధర్మశాస్త్రం చేతి ఎవడును దేవుని ఎదుటి నీతిమంతుడని తీర్చబడడు సంగతి స్పష్టమే. ఎలాగనగా గలతీ 3:11 ఈ యొక్క సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎలాగనగా నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకునేటువంటి దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాము. దేవునికి స్తోత్రం. గలతీ 2:20 ఉన్నటువంటి ఈ మాటను మనం చూస్తూ వచ్చినాం. హెబ్రీ 10:38 నా ఎదుట నీతిమంతుడైనటువంటి వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. హెబ్రీ పత్రిక 11వ విశ్వాస వీరుల యొక్క జీవిత విధానం ఎలా జీవించారో వర్ణించబడింది అక్కడ. అపోస్తుల 10:38 మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతున్నదని చెప్పి లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడిను. 1 కొరింథీ 15:3 చూస్తున్నాం. 4వ లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏది చేసినా కూడా స్క్రిప్చర్స్ అంటే లేఖనాల ప్రకారమే చేశాడు.
ఆయన ఎప్పుడు పుడతాడో లేఖనాలకు ముందుగానే తెలియజేశాడు. హబక్కుకు 2:9 తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బయలుపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభం సంపాదించుకునే వానికి శ్రమ అంటూ ఉన్నాడు. ఇక్కడ నువ్వు చాలామంది జనములను నాశనం చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేయుచున్నావు. నీ దురాలోచనల వల్ల నీ ఇంటి వారికి ఏమవుతుందంటండి, అవమానం తెచ్చి ఉన్నావు అన్నాడు ఇక్కడ. చూసారా, నీ దురాలోచన వల్ల నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ బబులోను వారికి గర్వం, అహంకారం ఎక్కువ అనమాట. త్రాగుబోతులైనటువంటి బబులోనీయులారా మీకు శ్రమ అంటున్నాడు దేవుడు. ఇక్కడ గమనించినట్లయితే దానియేలు గ్రంథం 5:1 రాజుకు బెల్షస్సరు తన అధిపతుల్లో 1000 మందిని గొప్ప విందు చేయించి ద్రాక్షరసం త్రాగించాడు. అదే రాత్రి బబులోను కుప్పకూలిపోయింది. త్రాగుబోతుల అంతం నాశనమే. రోమా సామ్రాజ్యం కూడా త్రాగుబోతనంతోనే పతనమైపోయింది. గమనించాలి ఈ సత్యం. కాబట్టి ఇక్కడ సామెతలు 30:15 జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు. సామెతలు 30:16 అవివనగా పాతాళము కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అననటువంటి అగ్ని. కాబట్టి ఇక్కడ తాకట్టు సొమ్ముతో ధనవృద్ధి చేసుకున్నావు, దౌర్జన్యంతో నువ్వు సంపాదించి ఎక్కువ కాలం నిలవదు. నీ లావాదేవీలే నిన్ను నాశనం చేస్తాయి. నువ్వు ఎందరిదో దోసుకుంటే ఎవరో వచ్చి నీది దోసుకుంటారు. చేసుకున్న వారికి చేసుకున్నంత అని సామెత ఉంది కదా. మాదియ, పారసీకం, బబులోను. గమనించాలి. అస్సూరు, ఈ రాజ్యాలు ఒకరి మరి లేవటం, ఒకటి పడిపోవడం చరిత్రలో సహజ పరిణామమే. ఒకటి లేవటం, ఒకటి పడిపోవడం. అందుకే హబక్కుకు 2:8 ఆయన చెప్తున్నాడు, బహుజనముల ఆస్తిని నీవు కొల్లబెట్టి ఉన్నావు కనుక శేషించిన జనులు నీవు చేసిన నరహత్యను బట్టి అన్నాడు. మానవుడు స్వభావరీత్యా దురాశాపరుడు, తమది కానిదేదో అది దోచుకోవాలని చెప్పి చూస్తాడు. పొరుగువానిది ఏది కూడా ఆశించకూడదని దేవుని ఆజ్ఞ. కానీ కోటలను నిర్మిస్తాడు. దాని వెనక ఎంత రక్తపాతం, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఒకసారి ఆలోచించారా మీరు ఎప్పుడైనాను? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఈ విధంగా దేవుడు అనేక విషయాలను ఈ అధ్యాయం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఈ మొదటి 10 వచనాలు ధ్యానించుకుందాం మనం. తర్వాతవి మరలా ఇంకొక మెసేజ్లో చూద్దాం. స్తోత్రం దేవా, ఈ యొక్క మరి హబక్కుకు గ్రంథం 2:10 ద్వారా 10 వచనం వరకు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తే ఏసునామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.